Hi friends, welcome to Rupa IAS Academy. Friends, today I am very happy. ఎందుకంటే ఎప్పుడు వీడియో చేసినా ఈ 1-2 years నుంచి నోటిఫికేషన్ వస్తుందని ఆశతో చేస్తాం. కాబట్టి ఈ వీడియో మాత్రం నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎంతో సంతోషంగా మాకు చేయడం జరుగుతుంది. మీ అందరికీ కూడా ఒక శుభవార్త చెప్పింది టీఎస్పీఎస్సీ వెబ్ నోట్లో. అదేవిధంగా ఆల్ డిపార్ట్మెంట్స్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అనే ఈ పోస్టుల్ని అన్నీ కూడా ఒకేసారి చేయడం, 1540 వేకెన్సీస్ బొనాంజా ఎంతో సంతోషదాయకమైన విషయం. వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రూపా ఐఏఎస్ అకాడమీ మీకందరికీ కూడా మీ జీవితాలు ఈ నోటిఫికేషన్ ద్వారా సెటిల్ అయిపోవాలని శుభాకాంక్షలు తెలుపుతూ విషెస్ చేస్తూ, అదేవిధంగా మరి ఈ నోటిఫికేషన్ మేము ఎప్పుడో చాలాసార్లు చెబుతూ వచ్చాను. నేను మొన్న కూడా యూట్యూబ్ ఛానల్లో లైవ్కి వచ్చినప్పుడు చాలామంది అడిగారు ఎప్పుడు పడుతుందని. ఇంతకుముందు కూడా చాలామంది కామెంట్లు పెట్టేవాళ్ళు. మీరు చూడండి, కామెంట్స్ మా ఓపెన్లోనే ఉంటాయి. సెప్టెంబర్లో ఫస్ట్ వీక్ వస్తుందని చెప్పాను నోటిఫికేషను. అదేవిధంగా రిలీజ్ కావడం జరిగింది. మొన్న మా ఆఫ్లైన్ స్టూడెంట్స్ కూడా అడిగారు, మేబీ ఇంజనీర్స్ డే సందర్భంగా రావచ్చేమో అని నేను యాదృచ్ఛికంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అదే రోజు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. సంతోషదాయకమైన విషయం మీ అందరికి కూడా. ఎందుకంటే గ్రేట్ ద లెజెండ్ ఇన్ ఇంజనీరింగ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆ రోజున ఇంజనీర్స్ డే రావడం అనేది చాలా శుభదాయకం, మంచి పరిణామం కూడా. ఇన్ని పోస్టులు ఒకేసారి 1540 రావడం అనేది మనకి ఎప్పుడో 7 years బ్యాక్ చూసాం మనం, మళ్ళీ ఇప్పుడు 7 years తర్వాత చూస్తున్నాం. ఇది మంచి అవకాశం, దీన్ని యూటిలైజ్ చేసుకోండి. దీంట్లో ముఖ్యంగా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 4 బ్రాంచెస్కి సంబంధించి ఈ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ 15th September ఇస్తారు. 22 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా వచ్చే నెల 15 వరకు కూడా ఇది టైం ఉంది, మనకి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి ఏ పోస్టులు ఉన్నాయో చూద్దాం. ఒకసారి మనకి ఇక్కడ ఇచ్చారు 22/9 to 15/10 అని ఇచ్చారు. మీ అందరూ చూస్తూ ఉంటారు. నేను రాగానే సోషల్ మీడియాలో కూడా పెట్టేశాను, మా గ్రూప్స్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ. అదేవిధంగా ఇక్కడ ఏడబ్ల్యూజీ సివిల్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, 1140 ఉన్నాయి మొత్తం. ఏడబ్ల్యూజీ సివిల్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ 302 మిషన్ భగీరథ అని ఇచ్చారు. కిందది కూడా అదే డిపార్ట్మెంటు ఏడబ్ల్యూజీ సివిల్ ఇన్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ 211 అని ఇచ్చారు. అలాగే ఏడబ్ల్యూజీ సివిల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్ 147 ఇచ్చారు. ఏడబ్ల్యూజీ సివిల్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 15 ఇచ్చారు. ఇది కూడా సివిలే. అదేవిధంగా మనం చూస్తే ఏడబ్ల్యూజీ ఐక్యాడ్ డిపార్ట్మెంట్ 704, దీంట్లో ఎక్కువ ఉన్నాయి. ఐక్యాడ్ ఇరిగేషన్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ మీకు తెలుసు. ఈ రోజున ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు మన తెలంగాణలో కాళేశ్వరం కావచ్చు, 1,00,000 కోట్ల పైన, పాలమూరు రంగారెడ్డి ఇప్పుడు ఆన్ గోయింగ్. సో కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి, ఇరిగేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి ఐక్యాడ్ 704, దీంట్లో సివిల్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, అదేవిధంగా మనకి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఉంది, మెకానికల్ కూడా ఉంది. కాబట్టి 704. అదేవిధంగా ఏడబ్ల్యూజీ మెకానికల్ ఐక్యాడ్లో 3 ఉన్నాయి. అలాగే ఏడబ్ల్యూజీ సివిల్ ట్రాన్స్పోర్టేషన్ రోడ్ అండ్ బిల్డింగ్స్ 145 ఉన్నాయి, ఇది కూడా సివిల్ వాళ్ళకి. అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ ఏడబ్ల్యూజీ ఎలక్ట్రికల్ మనకి, అదేవిధంగా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ రోడ్ అండ్ బిల్డింగ్స్ 13 ఉన్నాయి, ఇవి ఎలక్ట్రికల్. అంటే బహుశా ఇది రేర్ కేసెస్లో ఉంటుంది, చాలా తక్కువ ఉన్నాయి. అదేవిధంగా టోటల్ మనం చూస్తే 1540. ఇక్కడ మనం ఓవరాల్గా చూసుకుంటే మీకు ఇస్తాను, ఇక్కడ ఎగ్జామ్ డేట్ కానీ ఎక్కడ ఏమీ లేదు. బహుశా మేబీ నేను చెప్తాను దీని గురించి. చాలామంది నిన్న గాసిప్స్ కూడా 8 Decemberలో ఉంటుందని, నవంబర్లో ఉంటుందని చెప్తున్నారు. బట్ డోంట్ బిలీవ్, అవన్నీ ఏం బిలీవ్ చేయొద్దు. ఇక్కడ చూడండి, ఓవరాల్గా వేస్తాను మీకు. ఫ్రెండ్స్, మనం చూస్తే ఒకసారి పోస్ట్ ఓవరాల్గా చూద్దాం ఎన్ని ఉన్నాయో. టోటల్ సివిల్కి 1140 ఉన్నాయి, టోటల్ సివిల్కి 1140. మెకానికల్కి 87 ఉన్నాయి, అలాగే ఎలక్ట్రికల్ 213 ఉన్నాయి, అన్నీ కలిపి. అంటే రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ బిల్డింగ్స్ 13 ఉన్నాయి కదా. ఐక్యాడ్లో 200 ఉన్నాయి. ఎలక్ట్రికల్ చాలా మంచి ఛాన్స్, చాలా మంచి ఛాన్స్ ఎలక్ట్రికల్ వరకు. సో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 100 ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో మనకి ఎక్కువ ఉన్నది సివిల్, తర్వాత ఎలక్ట్రికల్, తర్వాత ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, తర్వాత మెకానికల్. సో ఇవి టోటల్ 1540. అంటే 4 స్ట్రీమ్స్ ఇచ్చాడు ఇంజనీరింగ్లో. 4 మెంబర్స్కి కూడా ఇది జిఎస్ కామన్ ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 1 కామన్, 4 ఎగ్జామ్స్కి పేపర్ 1 కామన్ జిఎస్. అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ ఇంకో నోట్ కూడా ఇచ్చాడమ్మా. ఫ్రెండ్స్, వన్ మోర్ థింగ్, ఏఎంవిఏ వాళ్ళకి వెబ్ నోట్ ఇచ్చారు, నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి. చాలామంది డిసప్పాయింట్ అయిపోయారు. మీరు ఏం డిసప్పాయింట్ అవ్వవసరం లేదు. ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తాము, ఏవైతే ఆ రిక్వెస్ట్లు వచ్చాయో వాటిని కన్సిడర్ చేసి
మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తామని ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది. కాబట్టి మీరు ఏం డిసప్పాయింట్ కాకండి, మీ ప్రిపరేషన్లో మీరు ఉండండి. మోర్ ఎవర్ మెకానికల్కి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ 87 పోస్టులు ఉన్నాయి కాబట్టి మీకు దాది కూడా సేమ్. ఈలోగా జిఎస్ పేపర్ 1 ప్రిపేర్ అవ్వండి, ఈలోగా పేపర్ 1 ప్రిపేర్ అవ్వండి. కానీ డోంట్ వేస్ట్ టైం ఫ్రెండ్స్. సో ఇవే కాదు, ఇంకా మిస్లీనియస్ పోస్టులు ఇంకా రెడీగా ఉన్నాయి ఇవ్వడానికి, అవి కూడా వస్తాయి. మనం ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. అదేవిధంగా వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తే నేను చాలాసార్లు చెప్పాను రూపా ఐఏఎస్ అకాడమీ. ఈ రూపా ఐఏఎస్ అకాడమీ గత 4 years నుంచి ఆన్లైన్ 3 years నుంచి కూడా మేము ఎంతో సర్వీస్ చేస్తూ వస్తున్నాం పిల్లలందరికీ కూడా. ఇది టైం వచ్చింది. మీకు తెలుసు, మేము 5 నెలల క్రితం చాలా చీప్గా 6 నెలలు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ వీడియోస్ని ప్రొవైడ్ చేస్తాం, రికార్డెడ్ వీడియోస్ని. అదేవిధంగా ఇక్కడ మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఈ టైం వేస్ట్ చేయొద్దు. నేను ఎప్పుడో చెప్పాను, ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం స్టార్ట్ అవుతుంది? టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి. చాలామంది కొన్ని గాసిప్స్ చేస్తున్నారు, ఇది ఎగ్జామ్ డిసెంబర్లో ఉంటుంది, నవంబర్లో ఉంటుందని. జాగ్రత్తగా వినండి. ఈరోజు మీకు చూస్తే మనకి 4th September ఈరోజు గురించి మాట్లాడుతున్నాను నేను. వాడు ఇచ్చింది ఎప్పటి నుంచి అంటే 22 నుంచి వచ్చే నెల 15 వరకు. అంటే ఇక్కడే 40 days ఉన్నాయి సుమారు. మనకి లాస్ట్ డేట్ అయిపోయే రేపటికి 40 days ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 40 days. ఇక్కడ ఒక సివిల్ కాదు, ఒక మెకానికల్ కాదు, ఒకటి ఎలక్ట్రికల్ కాదు, ఒకటి అగ్రికల్చర్ కాదు, 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 4 బ్రాంచ్లు కలిస్తే నాకు తెలిసి యాజ్ ఫార్ యాజ్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ మీకు మినిమం 1.5 lakh వస్తాయి అప్లికేషన్స్. మినిమం చెప్పేది 4 బ్రాంచ్లు 4 streams కలిపి 1.5 lakhs వస్తాయి. ఇవన్నీ స్క్రూటినీ చేసుకోవాలి కదా, స్క్రూటినీ చేసుకోవాలా. ఇవన్నీ ఇంతకుముందు ఇచ్చిన వాటిని కూడా మినిమం 3 months ఇచ్చాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆగస్టులో అన్నాడు ఏఎంవిఏ, టెంటేటివ్ డేట్ అని నవంబర్ అని ఇచ్చాడు, మీరు చూసారో లేదో. సో అంటే 3 months మినిమం ఇచ్చాడు అక్కడ. ఇక్కడ కూడా 40 days ప్లస్ 3 months మినిమం, 2 months అని గ్యారంటీగా ఉంటుంది. అంటే మినిమం 100 days లోపల ఎగ్జామ్ జరిగే అవకాశం లేదు. 100 days లోపల ఈ రోజు నుంచి చూసుకోండి. యాజ్ ఆన్ డే ఐఎమ్ టెలింగ్ యూ, అంటే 3.5 నెలలు సుమారు, 3 నెలల పైనే. సో ఈ 3 నెలలు మీ ప్రిపరేషన్ని బంగారుమయం చేసుకోవచ్చు. ప్లాన్ ప్రకారం వెళ్తే ఆ ప్లాన్ కూడా నేను చెప్తాను ఎలా చేసుకోవాలో. సో బంగారుమయం చేసుకోవచ్చు ఫ్రెండ్స్, డోంట్ బిలీవ్. సో ఉంటే ఎగ్జాము ఒకవేళ వాడు ఈ నెల 15 నోటిఫికేషన్లో టెంటేటివ్ డేట్ అని డిసెంబర్లో ఇవ్వచ్చు, డిసెంబర్లో ఎండింగ్లో అయినా లేదా జనవరిలో అయినా పెట్టచ్చు. సో నా గెస్ ప్రకారం అది డిసెంబర్ లాస్ట్ వీక్ కానీ లేదా జనవరిలో కానీ ఉండొచ్చు. అది కూడా నేనేమంటానంటే గేట్కి ముందు జరగచ్చు. గేట్ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది, లాస్ట్ వీక్ అనుకుంటా, ఆ ముందు జరగచ్చు. సో కాబట్టి మీరు ఏమి హరిబరి అవసరం లేదు. అక్కడ సోషల్ మీడియాలో పోస్టులు చూడడం మానేసేయండి, మీకు టెన్షన్ తగ్గిపోతుంది. ఎవడో సన్నాసి పెడతాడు. మొన్ననే 2 days బ్యాక్ నాకు ఒక అబ్బాయి చెప్పాడు, సార్ ముందు Group 2 వస్తుందంట కదా, ఏడబ్ల్యూ ఎవరంటే కదా. నేను అప్పుడే చెప్పాను, ఒకవేళ Group 2 ముందు వచ్చి ఏడబ్ల్యూ వచ్చినా, మొన్న నిన్న వీడియోలో కూడా రిలీజ్ చేసి చూడండి, మీరు వీడియోలో చెప్పాను ముందు జరిగేది ఏడబ్ల్యూ ఎగ్జామ్ అని కూడా చెప్పాను. కాబట్టి మీరు ఏం టెన్షన్ లేదు. 90 days సుమారు 100 days ఉంది. 100 days మిషన్ మీరు ఎలా చదువుకోవాలి. ఈ 4 స్ట్రీమ్స్కి కూడా పేపర్ 1 కామన్. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అపోహలో ఉంటున్నారు, ఏముంది క్వాలిఫైయింగ్ మార్క్ కదా, టెక్నికల్ 1 mark 1 question 2 marks అని. గుర్తుపెట్టుకోండి, క్వాలిఫై అయితే ఉద్యోగం రాదు. రిమెంబర్ ఇట్. రాసిన వాళ్ళలో మ్యాక్సిమం క్వాలిఫై అవుతారు 70 to 80%. వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయా? మెరిట్కే ఇంటర్వ్యూ లేదు, ఓన్లీ మెరిట్. మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఆ సర్వీస్ రూల్స్ మార్పులు చేర్పుల గురించి మనం మాట్లాడదాం. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ మెరిట్లో 150 మార్కులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. 300 మీ టెక్నికల్, 300 150 జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్ పేపర్ కూడా రీసెంట్గా మీరు చూశారు. కానిస్టేబుల్ ఒక్క ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న కానిస్టేబుల్ ఎగ్జామ్నే చించి ఆరేశాడు. అలాంటిది డిగ్రీ క్వాలిఫికేషన్ మీది. HMWS లాస్ట్ 2020లో పేపర్ చూశారు. దేన్ని తక్కువ అంచనా వేయొద్దు. 7 సంవత్సరాల తర్వాత వచ్చిన ఒక అద్భుత అవకాశం. దేన్ని తక్కువ అంచనా వేయొద్దు. ప్రతి మార్కు ఇంపార్టెంటే, మెరిట్ ఈజ్ ఇంపార్టెంట్, నో ఇంటర్వ్యూ. గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఈ రూపా ఐఏఎస్ అకాడమీ ఆఫ్లైన్ క్లాసెస్ 6th September లిమిటెడ్ సీట్లు ఉన్నాయి. ఒక
2.5 monthsలో అయిపోతుంది. ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసి ఇంకా త్వరగా అయిపోతుంది. అది నా చేతుల్లో కొన్ని అవర్స్ పెంచితే సరిపోతుంది. సో ఈ 2 to 2.5 monthsలో బ్యాచ్ అయిపోతుంది. 6th September బ్యాచ్ ఉంది, త్వరపడండి. లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా మీరు చూస్తే ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్, మా ఆన్లైన్ క్లాసెస్ మీకు రికార్డెడ్, అప్డేటెడ్ విత్ కంటెంట్, కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ కూడా మేము ప్రతి వీక్లీ వీడియో చేస్తున్నాను. ఒక్క తెలంగాణ కరెంట్ అఫైర్స్ మాత్రం ఆపిపెట్టాను, అది మా స్టూడెంట్స్కి. అలాగే కొన్ని ఈ కమింగ్ 4 monthsలో కూడా ఎగ్జామ్ అయిపోయే వరకు మా పిల్లల్ని ఎగ్జామ్ తీసుకెళ్లే వరకు చేయబెట్టి నడిపిస్తాం మేము. ఆ విధంగా కోచింగ్ ఉంటుంది. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా కంటెంట్, కరెంట్ అఫైర్స్ కానీ ఏది అయినా, మన ఎస్ఏ ఎగ్జామ్లో, కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో మా పిల్లలు ఎలా రాశారో వాళ్ళు తెలుసు. సో ఈ విధంగా హై కంటెంట్ తోటి టువర్డ్స్ సోషల్ సర్వీస్ తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ క్వాలిటీని అందిస్తున్నాం. మీరు ఇక్కడ మోసపోవద్దు. ఈ యొక్క ఎక్స్పీరియన్స్, ఈ ఏఈ ఏడబ్ల్యూజీ కానీ ఈ ఎక్స్పీరియన్స్లో 20 years పైన ఎక్స్పీరియన్స్ ఉన్న నా అనుభవంలో నేను ఎంతోమందిని తయారు చేశాను. ఇక్కడ చాలామంది ఫీల్డ్లో కొత్త పిల్లలు వచ్చేసారు. బట్ 3 years 4 years ఈ 20 years అనుభవంలో ముఖ్యంగా ఏడబ్ల్యూకి సంబంధించి, ఏడబ్ల్యూకి సంబంధించి మాకు ఉన్న అనుభవం ముందు మనకి ఎక్కడ ఎవరైనా కూడా తక్కువ అని చెప్పాలి. మనం ఇన్సల్ట్ చేయడం కాదు, బట్ వాస్తవాన్ని గ్రహించాలి. ఈ ఫీల్డ్లో 98 నుంచి కూడా ఏడబ్ల్యూ కావచ్చు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసిన వాడిగా ఈ యొక్క పిల్లలకి ఏం కావాలి, టెక్నికల్ పిల్లలకి ఏం కావాలి, నాన్ టెక్నికల్ పిల్లలకి ఏది అవసరం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో రూపాయి ఏఎస్ అకాడమీ వెళుతుంది. ఫ్రెండ్స్, డబ్బులు పోతే మనం సంపాదించుకోవచ్చు. ఇది టైం 7 సంవత్సరాల తర్వాత వచ్చింది. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. విచ్ కోచింగ్ సెంటర్ ఈజ్ బెటర్, విచ్ టెస్ట్ సిరీస్ ఈజ్ బెటర్. టెస్ట్ సిరీస్ అద్భుతం. అవి ఆ టెస్ట్ సిరీస్ని కూడా మీకు ఒక మోడల్ కూడా చూపిస్తాను. మీకు ఈ ఎవ్రీడే కూడా వీడియోస్ వస్తూనే ఉంటాయి. రూపా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 4-5 నెలలు రూపా యూట్యూబ్ ఛానలే నీకు శ్రీరామ రక్ష, నిన్ను కాపాడేది, నిన్ను ఎగ్జామ్లో నిలబెట్టేది, నిన్ను ఒక యోధుడిగా చేసేది, నిన్ను ఒక బాహుబలి రేంజ్లో నిలబెట్టేది, నిన్ను ఎప్పటికీ కూడా ఓటమికి పాలన కానివ్వదు, ఎప్పుడు నిన్ను విజయ పదం వైపు నడిపిస్తుంది. ఆ బాధ్యత నేను తీసుకుంటానని మీకు ఈ ప్లాట్ఫామ్ ద్వారా చెప్తున్నాను. మీరు నిర్ణయం తీసుకోండి, ఆలోచించి. ఆఫ్లైన్ 2.5 నెలల్లో యూ విల్ బికమ్ వారియర్. ఎగ్జామ్ ఎలా ఇవ్వని, టఫ్ ఇవ్వని, మీడియం ఇవ్వని, నీకు ఏమీ రాకపోని, నా భయపడుతున్నాను, నేను టెక్నికల్, నేను పర్వాలేదు నాకు అనుకున్న వాళ్ళు మీకు రూపాయి కాల్ చేయండి. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మీకు ఎగ్జామ్ అయ్యే వరకు. ఈ టెస్ట్ సిరీస్ కూడా వీక్లీ ఒక వీడియో చేస్తాను. మళ్ళీ నేను ఆల్రెడీ మొన్న ఆన్లైన్ ప్లాట్ఫామ్ చెప్పాను. సండే కూడా మీకు ఆఫ్లైన్ కండక్ట్ చేస్తాను. ఆన్లైన్ అలాగే స్టార్ట్ అయి ఉంది, ఆల్రెడీ అప్డేటెడ్ ఉంది ఆన్లైన్ కూడా, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. అలాగే ఎన్నో కొత్తవన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, నిర్ణయం తీసుకోండి. నిర్ణయం మీది. టైం ఓన్లీ 100 days, ఓన్లీ 3.5 months. సో డిసైడ్ యువర్ సెల్ఫ్. ఈ అవకాశం మళ్ళా రాదు. అటు టెక్నికల్ అయినా నాన్ టెక్నికల్ అయినా, అటు రూపా ప్లస్ వీజీ. సో ఈ రోజున ఏ ఎగ్జామ్ వచ్చినా కూడా ముందుకు దూసుకుపోతున్నాయి. బికాజ్ లాయల్టీ, సర్వీస్, క్వాలిటీ, ఈ విధంగా మేము ముందుకు దూసుకుపోతున్నాం. సో కాబట్టి ఫ్రెండ్స్, వన్స్ అగైన్ డోంట్ వేస్ట్ టైం. మీరు ఎక్కువ కూడా టెన్షన్ పడకండి. సోషల్ మీడియాని దూరంగా ఉండండి. 3.5 నెలలు మోర్ సఫిషియంట్. అది ఎలా ప్రిపేర్ అవ్వాలా, ఈ స్ట్రాటజీ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సబ్స్క్రైబ్ రూపా యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.